ఎం న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో పేదలకు అందుబాటులోకి ఇసుకను తమ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని, కొత్తపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని ఎమ్మెల్యే బండారు సత్యనందరావు తమ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పలు విషయాలపై మాట్లాడారు. మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగాయి, చాలా సంతృప్తికరంగా జరిగాయి. చక్కటి ప్రజారంజకమైనటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా చక్కటి కేటాయింపులు చేస్తూ ఈ రాష్ట్రానికి గత 5 ఏళ్ల విధ్వంసకర వైసీపీ ప్రభుత్వ పాలనలో పోయిన నష్టాలన్నీ కూడా గత 5 నెలల కాలంగా సమీక్షించుకుని నేడు ఈ రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలనే ఆలోచనతో చక్కటి కేటాయింపులు చేస్తూ ఈ అంచనాలకు తగ్గట్టుగా కేటాయింపులు రేపు ఖర్చు పెట్టే విధంగా బడ్జెట్ను రూపొందించి మన రాష్ట్రానికి అందివ్వడం జరిగిందని గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి వైఎస్ కేశవ్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. బడ్జెట్ యొక్క లక్ష్యం ఒకటే, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం. మరి విద్యకి వైద్యానికి పెద్దపీట వేశారు. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కూడా ఈ అసెంబ్లీలో ఆమోదం పొందడం జరిగింది. కర్నూలులో హైకోర్టు బెంచ్ని కూడా ఏర్పాటు చేయడానికి కూడా తీర్మానం చేయడం జరిగింది. అనేక ఈ రాష్ట్ర ఉపయోగపడే పాలసీలు, ప్రధానంగా మన ప్రాంతానికి ఉపయోగపడే టూరిజం పాలసీ, దాన్ని కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఎకో టూరిజం గురించి, టెంపుల్ టూరిజం గురించి. ఎందుకంటే వెనకబడినటువంటి మారుమూల జిల్లాలో ఈ జిల్లా అభివృద్ధికి ఏ విధమైన అవకాశాలు లేవు. టూరిజాన్ని ప్రధానంగా కేరళ తరహాలో తీసుకోవాలి. ఇక్కడ టూరిజాన్ని ప్రమోట్ చేస్తే ఆధ్యాత్మికమైన ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఆ ప్రాంతాలను కూడా లింకప్ చేసి టెంపుల్ టూరిజం సర్క్యూట్ కావాలని తీసుకురావడం ఎక్కువ ఉన్న కారణంగా అందరూ ఎక్కువ ఇక్కడి నుంచే సరఫరా జరగాల్సిన అవసరం ఉంది. అది కూడా వీలైనంత అందుబాటులో తేవడం కోసం, అందరికీ అందివ్వడం కోసం మరి నా వంతు కృషి నేను చేయడం జరుగుతుంది. ప్రభుత్వం యొక్క ఏదైతే ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకుందో అంతే బాధ్యతగా శాసనసభ్యుడిగా నేను కూడా ఈ యొక్క పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం కృషి చేస్తానని తెలియజేస్తూ ఉన్నాను. ఇతర ర్యాంపులు కూడా ఇందాక మీ యొక్క పొడగట్ల పెళ్లి, ఒత్తిపొర్రు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా ఆపరేట్ అవ్వాలి. అంకంపాలెం ఇవన్నీ కూడా త్వరితగతిన ఆపరేట్ చేయడానికి కూడా కృషి చేయడం జరుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అది వినియోగదారుల వివరాలు అక్కడ నమోదు చేయాలి. నమోదు బటన్ నొక్కి చేసిన తర్వాత ఆధార్ నెంబర్ నమోదు చేయాలి, తర్వాత మొబైల్ నెంబర్ నమోదు చేయాలి. ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు నమోదు చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు ధృవీకరించబడిన తర్వాత వీళ్ళ యొక్క వివరాలు, అంటే రవాణా ఎక్కడికి, ఏ జిల్లాకి, లేదా ఏ గ్రామానికి, ఏ మండలానికి, ఏ పంచాయతీకి ఆ వివరాలు ఇవ్వాలి. తర్వాత కార్యాలయం ఎక్కడి నుంచి, ఏ పంచాయతీ నుంచి, ఏ సచివాలయం నుంచి బుక్ అడుగుతున్నారనేది కూడా వారు అందులో తెలియజేయాలి. తర్వాత ట్రాక్టరా లేదా టిప్పరా అనే వివరాలు ఇవ్వాలి. ఎన్ని టన్నులు అనేది వివరాలు ఇవ్వాలి. తర్వాత నిర్మాణ స్థలం యొక్క వివరాలు ఇస్తే ఇవన్నీ కూడా ఒక సచివాలయం నుంచి వాళ్ళు ఇచ్చిన బిల్డింగ్ పర్మిట్ నెంబర్ ఆధారంగా ఇక్కడ అనుమతి పత్రం వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. నిర్మాణ ప్రదేశ వివరాలు ఆటోమేటిక్గా ఇసుక పరిమాణానికి బిల్లు కూడా ఆన్లైన్లోనే పే చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే వివరాలన్నీ ఇచ్చారో, ఎన్ని టన్నులు, ఏ ప్రాంతానికి అన్నీ ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడైతే ఆటోమేటిక్గా బిల్ జనరేట్ అవుతుంది. అప్పుడు ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. తర్వాత ఒక ఐడి నెంబర్ ఇస్తారు. ఆ ఐడిని తీసుకొచ్చి ఇసుక పైన దగ్గరికి వస్తే మనం డైరెక్ట్గా కానీ వాళ్ళు వెహికల్ తెచ్చుకున్నా లేదా డైరెక్ట్గా వాళ్ళు లోడ్ చేసి పంపించడం జరుగుతుంది. ఈ విషయం మీద కూడా ఎవరికి వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు ఈ యొక్క సిస్టమ్ని ఫాలో అయితే వాళ్ళకి అందుబాటులో అనుకున్న ధరకి ఇసుక అందే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ మరి ఉచిత ఇసుక విధానాన్ని సద్వినియోగం చేయడం కోసం ఎవరికి వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవాలని టెక్నాలజీ మారింది. చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో వారి యొక్క విజన్, అంటే దార్శనికత, ముందు చూపు, అన్ని పాలసీలు తీసుకురావడం. ఇవాళ 1000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తాం. రైల్వేస్కి 75,000 కోట్లు, హైవేస్కి 55,000 కోట్లు, లేదా చాలామంది పరిశ్రమలు 80,000 కోట్లు. మొన్న ఒక్కరోజు ఒక క్యాబినెట్ మీటింగ్లో 80,000 కోట్ల రూపాయలు ఎన్రోల్ చేయడం జరిగింది ప్రాజెక్టు. ఎక్కడెక్కడ ఉన్నటువంటి పారిపోయిన పారిశ్రామికవేత్తలందరూ తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం వద్దు ముర్రు అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరిగి వస్తూ ఉన్నారు. కొత్త పారిశ్రామికవేత్తలు వస్తూ ఉన్నారు. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారం భగవంతుడు చల్లగా ఉండి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలు చల్లగా అందితే ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి రాబోయే 5 ఏళ్లలోనే
చక్కటి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉంది. కోట్లు ఖర్చు అవుతాయి. మొత్తం కోనసీమ ప్రాంతంలో ఇబ్బంది ఉంది. మన నియోజకవర్గంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది ఉంది. దానికి కూడా ప్రతిపాదనలు వెళ్ళాయి. సెంట్రల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద నిధులు తేవడం కోసం కూడా ప్రతిపాదనలు పంపారు. ఎంతవరకు అది సఫలీకృతం తెలియదు కానీ ఎంపీ గారు హరీష్ గారికి కూడా నేను ఇవ్వడం జరిగింది. ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ యొక్క గ్రాయిన్స్ నదీ ప్రాంతాలకైనా రైతుల యొక్క భూములు విలువైన సారవంతమైన భూముల రక్షణ కోసం కూడా ఇది మన నియోజకవర్గానే కాదు, ఒక జిల్లా యాజ్ యూనిట్గా మీ ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చోవడం జరిగింది. మన అంబేద్కర్ కోనసీమ జిల్లాని ఎమ్మెల్యేలు అందరూ కూడా కూర్చోవడం జరిగింది. ఈ సమావేశంలో అందరం కూర్చొని ఒకటే అనుకున్నాం, మన జిల్లా చిన్న జిల్లా అయిపోయింది. ఈ జిల్లాని పూర్తిగా మనం పటిష్టపరచుకోవాలి, బలపరచుకోవాలి. అందరూ ఒక మాటగా ఈ యొక్క అందరం కలిసి అభివృద్ధి చేసుకోవడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్దాం నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఎన్హెచ్ నుంచి ఆత్రేయపురం వరకు ఫ్లడ్ బ్యాంక్ మీద రోడ్డు తీసుకురావాలనేది కూడా వారితో టూరిజం కింద ఏదైనా అవకాశం ఉందనేది కూడా నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. నేషనల్ హైవే రావులపాలెం బిడ్జిగాడి నుంచి అటు ఆత్రేయపురం వరకు ఫ్లడ్ బ్యాంక్ మీద ఒక మంచి రోడ్డు ఒకటి కనీసం ముందు ఏదో ఒక రోడ్డు గ్రావెల్ వేసి లేదా రన్బుల్ కండిషన్గా లేదా తార్ రోడ్డు ఏదో ఒక రోడ్డు ఆత్రేయపురం తీసినట్టు కూడా ప్రతిపాదన రెడీ చేస్తున్నాను. ఆర్ఎన్బిలో ఆర్ఎన్బి లేదా వేరే ఇతరత్ర వాటిని కూడా తీసుకెళ్దాం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొత్తపేట మండలంలో త్వరలోనే కైలాస భూమిని కూడా ఈ నెలలోనే దాన్ని కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకురాబోతూ ఉన్నాం. ఐన్స్కౌంట్ సహకారం, ప్రజల సహకారం అందరం కలిసి చేయడం జరిగింది. దాన్ని కూడా తొందరలో ప్రజలకు అందుబాటులో తేవడం జరుగుతుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.